చేసుకుని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దైవదాసుడు గల్లపడుండగా నేనైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే దేవా నన్ను నిలబెట్టుకోమని వాక్యముతో దేవా నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయంలో ఉన్నాం. లూకాసు సువార్తికుడు రాస్తున్నప్పుడు మరి ఈ యొక్క గ్రంథంలో ఈ యొక్క సువార్తలో యేసు ప్రభుని గురించి ఆయన రాసినప్పుడు అంటాడు, ఆయన మాట్లాడు థియోఫిలా అనే వ్యక్తికి రాస్తాడు. థియోఫిలా అనే మాట థియోఫిలా ఉంటుంది స్టార్టింగ్లో, చూడండి పేరు. ఆ థియోఫిలా అనే వ్యక్తికి మరి అడ్రస్ చేస్తూ ఈ బుక్ రాసినట్టుగా చూస్తే ఒక మాట చక్కగా చెప్తాడంటే, ఐ మేడ్ ఎ కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ అబౌట్ ద జీసస్ అంటాడు. యేసు ప్రభువుని గురించి తను పరిశోధించి రాశాడంటాడు. అందుకే పిల్లరా ఈ మాటలన్నీ కూడా చక్కగా రాశాడు. బహుశా పిల్ల యేసు ప్రభు జననమును గురించి మరి బహుశా ఈ మేబీ అంటే ఆయన మరియతో మాట్లాడి ఉండొచ్చు. మరియతో అయితే ఇంకా ఎక్కువ క్లుప్తంగా తెలుస్తుంది. మరి వన్ ఆఫ్ ది డిసైపుల్ కాబట్టి పిల్లరా మరి ఆయన మరి మాట్లాడినట్టుగా చూస్తాం. మరి ఇక్కడ రాస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ అన్నీ రాస్తాడు. నిజంగా చూసినప్పుడు ఇక్కడ మరి మత్తయి, లూక్ చాలా క్లుప్తంగా ప్రభు యొక్క జీవితాన్ని గురించి చాలా పెద్దగా రాస్తారు. చాలా వైడ్ రేంజ్గా కవర్ చేస్తారు. మార్క్ చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. యోహాను ఇట్స్ సంథింగ్ అబౌట్ ప్రీచింగ్, యేసు ప్రభు వారి బోధల మీదే ఫోకస్ ఉంటుంది. ఈ మొట్టమొదటి చూసినప్పుడు పిల్లలు ఇక ఈ మొదటి అధ్యాయం ప్రారంభంలో చూసినప్పుడు ఇక్కడ 2 సార్లు దేవుని దూత భూమి మీదకి వచ్చినట్టుగా చూస్తాం. మరి మీరు మధ్యలో చూసినప్పుడు మీ బైబిల్ గ్రంథంలో ఒక వైట్ పేపర్ ఉంటుంది. ఆ వైట్ పేపర్ అంటే 400 సంవత్సరాలు. మరి పిల్లల మలాకీ గ్రంథము తర్వాత దేవుడు 400 సంవత్సరాల పాటు మానవాళిని విడిచిపెట్టినట్టుగా చూస్తాం. దెర్ వాజ్ నో మెసేజ్ ఫ్రమ్ గాడ్. ఆ తర్వాత పిల్లలు మరి 400 సంవత్సరాల తర్వాత 2 సార్లు మరి దేవుని దూత భూమి మీదకి వచ్చి ప్రభు యొక్క వర్తమానాన్ని తీసుకొచ్చిన. మొట్టమొదటిగా చిన్నప్పుడు ఇట్స్ బర్త్ ఆఫ్ జాన్, మరి జకర్యాతో మరి ఆ దర్శనం వచ్చినట్టు చూస్తాం. ఆ దేవుని యొక్క దేవాలయంలో యెరూషలేము దేవాలయములో చూచినప్పుడు పిల్లలు యెరూషలేము దేవాలయములో ఆయన వంతుగా మరి ఆయన ఆ ప్రత్యక్ష అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మరి దేవుని దూత కనబడ్డగా యోహాను యొక్క జననము. అందులో కాబట్టి పిల్లరా ఇది 2వ మారు దేవుని దూత గాబ్రియేలు దూత గురించి మాట్లాడినప్పుడు స్పెసిఫిక్గా అంటాడు, వన్స్ ద రెవల్యూషన్ కేమ్ ఫ్రమ్ ది హెవెన్. దేవుని నుంచి వచ్చిన ఆ యొక్క 6 నెలల తర్వాత ఆఫ్టర్ 6 months అంటే యోహానుకు యేసు ప్రభుకి ఇంచుమించు 6 నెలల గ్యాప్ ఉన్నాడు. 6 నెలల తర్వాత అంటాడు. ప్రారంభంలో చూసినప్పుడు 6 నెలల తర్వాత గాబ్రియేలు దూత మరి పంపబడినట్టుగా చూస్తాం. దేవుని వాక్యపాలలో మరియ దగ్గరికి వచ్చినట్టుగా చూస్తాం. మనందరికీ తెలిసిన స్టోరీ. ఎప్పుడు క్రిస్మస్లో వచ్చి మనము ఈ చదువుకుంటాం కాబట్టి మరియ దగ్గరికి పంపించబడినట్టుగా చూసినప్పుడు మరియ దగ్గర పిల్లలు చూసినప్పుడు మరియకు సువర్తమానం తెలియజేసినట్టుగా చూస్తాం. దేవుని వాక్యపాలన చూసినప్పుడు నువ్వు కుమారుని కంచావు అన్న విషయాన్ని మరియతో మాట్లాడినట్టుగా చూస్తాం. మరియ అన్నప్పుడు అడుగుతుందంట, నేను పురుషుణ్ణి ఎరగని దానని అన్నప్పుడు మరి పరిశుద్ధాత్మని ఆవరించినప్పుడు నువ్వు గర్భము ధరిస్తావు, పుట్టబోయేవాడు పరిశుద్ధుడు కాబట్టి మరి పరిశుద్ధాత్మ వల్ల ఉంటాడు, ఏ పురుషుని వల్ల కాదు కానీ పరిశుద్ధాత్మ వల్ల జన్మిస్తాడు. ఈజ్ ఎ హోలీ చైల్డ్, ఈజ్ ఎ సన్ ఆఫ్ గాడ్ అన్న విషయాలు మరి తెలియజేసినట్టుగా చూస్తాం. ఆ తర్వాత మరి ఒక మాట అంటే చివరి భాగంలో చూసినప్పుడు అంటది కదా, నీ దాసురాలికి నీ మాట చెప్పున జరుగును గాక. ఇట్ ఫుల్ యాక్సెప్టెన్స్ నిజంగా మరి ఆ విషయంలో కొన్నిసార్లు వర్స్ బై వర్స్ పోదాం. కొన్ని విషయాలు చూసుకొని తర్వాత వాక్యదానంలో ఉన్నకెళ్దాం. మొట్టమొదటి చూసినప్పుడు మన దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు గాబ్రియేలు దూత ఎటు వెళ్తుందో చూద్దాం. ఒకసారి 26వ వచనం చూద్దాం. 6 నెలల్లో గాబ్రియేలు అనే దేవదూత ఏమంటున్నామా గలిలయలోని నజరేతు అనే ఊరికి వెళ్ళిందంట. దేవుని వాక్యపాలన చూసినప్పుడు లూకా ఎంత కేర్ఫుల్గా ఇన్వెస్టిగేట్ చేశాడు, ప్రభువుని గురించి రాశాడంటే డైరెక్ట్గా నాజరేత్ అంటే నాజరేతుని గురించి ఎవరు గుర్తుపట్టేవారు.
ఎందుకంటే నతానాయేలు దగ్గర పోయి పిలుపు అంటాడు కదా, నజరేతులో నుంచి వచ్చాడు, నజరేయుడు అనే యేసు అంటే నజరేతులో నుంచి ఏదైనా మంచి ఆ చిన్న ఊర్లో నుంచి ఏమొస్తుంది అంటాడు కదా. అందుకే నజరేతు అంటే ఎవరు గుర్తుపట్టరు కాబట్టి అంటాడు, గలిలయ ఒక పట్టణం ఏంటిది, అందులో ఒక చిన్న ఊరు ఉంది నజరేత్ అంటాడు. హి వాస్ వెరీ కేర్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్. ఈ మాటలు రాస్తున్నప్పుడు నిజంగా ఈ అధ్యాయం విన్నప్పుడు అనిపించింది, లూకా వాస్ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఏది రాస్తున్నాడో. ఎందుకంటే ఆయన ఆషామాషికి ఏదో విషయం రాయాలి, ఏదో పిట్ట కథ రాయాలని రాయట్లేదు. ఆయన జరిగినట్టుగా ఎక్కడ జరిగింది, ఆ ప్రదేశం మీద, ఎవ్రీథింగ్ ఈజ్ స్పెసిఫిక్. యేసు ప్రభువుని జననంలోకి వచ్చి ఎవరు కూడా నో అనటట్లేదు, ఆయన పుట్టాడా లేదా డౌట్ పడాల్సిన, ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన గలిలీలో ఉన్న నజరేతు అనే ఊరిలో పుట్టాడు. నజరేతు అనే ఊరికి దేవుని దూత ఎక్కడికి వెళ్ళిందో కూడా దాని క్లారిఫికేషన్ అక్కడ ఇస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళింది, ఎవరితో మాట్లాడిందని డైరెక్ట్ మరియాని ఇవ్వలేదు. ఏమంటాడు, యోసేపునకు ప్రధానము చేయబడిన, ఏమంటాడు, యోసేపుని గురించి మాట. ఉత్త యోసేపు అంటే ఎవరో యోసేపు అనుకోగలవు, కే యోసేపు లేకపోతే వై యోసేపు జి యోసేపు అనుకోగలవు. కాదు, ఈయన ఏమంటాడు దావీదు వంశస్థుడు. హల్లెలూయా, ఈజ్ అ డిసెండెంట్ ఆఫ్ డేవిడ్. బైబిల్ ఈజ్ వెరీ స్పెసిఫిక్. ఎందుకంటే దావీదు వంశం నుంచి రావాలి రక్షకుడు. హల్లెలూయా, నిన్ను రక్షించేవాడు, నిన్ను విమోచించేవాడు దావీదు గోత్రం నుంచి రావాలి. కాబట్టి యోసేపుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఉత్త యోసేపు అంటే ఈ యోసేపు అనుకుంటావు కాబట్టి దావీదు గోత్రం నుంచి యోసేపు. ఆ యోసేపుకు ప్రధానము చేయబడ్డ మరియ యొద్దకు. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా ఎంత 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 క్లారిటీ ఇస్తున్నాడు కదమ్మా బైబిల్. నిజంగా ఏది కూడా అంటే నిజంగా దేవుని దూత మరియ దగ్గర పోయింది చెప్పేసిందంటే అయిపోతుంది కదా. ఇదేం పెట్ట కథ కాదు, ఎట్లా జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో మాట్లాడాడు, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ డీటెయిల్. ఓకే రైట్ పిల్లలు, నేను ఆపేస్తాను ఇంట్రడక్షన్. పిల్లలు నేను ఆల్రెడీ సగం తినేసి చెప్పాను, నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను ఎందుకంటే ఐ వాంట్ మోర్ టైమ్ ఇన్ ది వర్డ్. వచ్చారు దేవుని దూత అక్కడికి వెళ్ళింది. దేవుని దూత అక్కడికి వెళ్ళినప్పుడు మరియతో మాట్లాడుతున్న మాటల్లోంచి కొన్ని విషయాలు కన్యగ మరియకు మరి ఆమె మాట్లాడడానికి దేవుని దూత 28 మై ఫోకస్ విల్ బి అని 28 చాప్టర్ నుంచి ఉంటుంది. 28 వచనం చూద్దాం. మొదటి అధ్యాయం 28 వచనం వర్స్ నుంచి 28 వర్స్ నుంచి ఉంటుంది. చూడండి, ఆ దూత లోపటికి వచ్చి మరియతో మాట్లాడుతున్న మాటలు చూద్దాం. దూతకు మరియకు జరిగిన కాన్వర్సేషన్ నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకుందాం. ఆ దూత లోపటికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభములు, ప్రభు నీకు తోడై ఉన్నాడు. చాలా ఒక విషయం చూద్దాం. స్త్రీలలో నువ్వు ధన్యురాలు అని లేదమ్మా, అక్కడ లేదా? తర్వాత నువ్వు ధన్యురాలు అని లేదా? కొంచెం కింద పైన ఉంటుంది, కొంచెం ట్రాన్స్లేషన్ అటు ఉంటుంది. ఇక్కడ చూసినప్పుడు దేవుని దూత అక్కడ మాట్లాడుతున్నప్పుడు మరియతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటే దయాప్రాప్తురాలా అంట. ధన్యురాలు. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు బ్లెస్డ్ అంటాడు. ఇంగ్లీష్లో బ్లెస్డ్ అనే మాట ముందు వస్తుంది, కొంచెం టచ్మాల్ వచ్చినది. ఇంగ్లీష్లో రీడ్ చదువుతాను కాబట్టి మొట్టమొదటిగా దేవుని దూత వచ్చింది. దేవుని దూత వచ్చినప్పుడు దేవుని దూత గాడ్స్ ఏంజిల్ హ్యాస్ సమ్ మెసేజ్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి ఏదో ఒక సందేశంలో తీసుకొని వచ్చింది. దేవుని దూత చూసినప్పుడు బహుశా మరియ భయపడి ఉండొచ్చు, కానీ భయపడ్డా కూడా దేవుని దూత ఏదో తీసుకొచ్చింది కాబట్టి షీ వాస్ ఫోకసింగ్ ఆన్ దట్ మెసేజ్. ఆ మెసేజ్ చూస్తున్నప్పుడు దేవుని దూత మొట్టమొదటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే పిల్లరా, దయాప్రాప్తురాల. ఇంగ్లీష్లో అంటాడు మోస్ట్ ఫేవర్డ్ అంటాడు. ఏమంటాడమ్మా? మోస్ట్ ఫేవర్డ్.
దేవుని వాక్యం భాగంలో బిఫోర్ యు టేక్ మై గ్రీటింగ్స్, బిఫోర్ యు హియర్ మెసేజ్, నువ్వు దేవుని మాట వినక ముందు, దేవుని మాటను నువ్వు కనుగొనే ముందు, దేవుని మాట నీకు ఏమైందో తెలిసే ముందు దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే ఈరోజు మరియతో చెప్తున్నాడు, యు ఆర్ ది మోస్ట్ ఫేవర్డ్ ఉమెన్. దయాప్రాప్తురాలా అంటాడు. చాలాసార్లు నిజంగా పిల్లలు, ఈరోజు పిల్లలు చాలాసార్లు మరియను దగ్గరికి దేవుని దూత ఎందుకు వెళ్ళింది అంటే, ఒక గొప్ప ప్రణాళిక ఉంది. లోకాన్ని రక్షించేవాడు ఆమె గర్భము నుంచి భూమి మీదకి రావాల్సిన ఉంది. ఆ యొక్క వర్తమానం తెలియచేయడానికి వచ్చిన దేవుని దూత, ఇన్స్టెడ్ ఆఫ్ సెయింగ్ దట్ you're going to conceive అనే మాట మాట్లాడే ముందంటాడు, you have been found with a great favor. దయాప్రాప్తురాలంట. చాలాసార్లు ఈరోజు మనం అనుకుంటున్నాం, దేవుని కొరకు అది ఇది చేసే ముందు, దేవుని కొరకు ఏదైనా చేసే ముందు, దేవుని కొరకు చేయడానికి అట్టి భాగ్యము దేవుడు ఇచ్చినప్పుడు, ఇట్ ఈస్ ది మోస్ట్ ఫేవర్డ్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. హల్లెలూయా. దేవుని వాక్య భాగంలో ఇక్కడ చూసినప్పుడు దేవుని దూత అంటుంది, ఎందుకంటే దేవునిలోనూ గొప్ప దయ కలిగింది కాబట్టి, దేవుడు నీ మీద గొప్ప కృప ఉంది కాబట్టి, దేవుడు నేను ఒక గొప్ప పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. గేట్ హోప్, ఎందుకంటే ఆ మెస్సియాను భూమి మీద తీసుకురావడం, ఆ గొప్ప పని నీ ద్వారా జరిగించాలనుకున్నాడు కాబట్టి, God has chosen you because you have been favored by the Lord. చాలాసార్లు ఈరోజు పిల్లలు, God chose Maria because of his great favor. దయాప్రాప్తురాలా అంటారు. ఇంగ్లీష్లో ఏముందో ఒకసారి చూస్తారా? ఏమంటున్నాము? హైలీ ఫేవర్డ్, మోస్ట్ ఫేవర్డ్ అంటాడు. ఎన్ఐవిలో అంటాడు, కేజీవిలో అంటాడు మోస్ట్ ఫేవర్డ్ అంటాడు. దేవుని వాక్యం ఈరోజు చాలాసార్లు విశ్వాసంలో మీరు చాలాసార్లు ఏంటంటే ఎన్నుకోపడ్డము, దేవుడు తన పని కొరకు ఎన్నుకోపడ్డము, అది గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత అవుతుంది. ఈరోజు నువ్వు ఏం చేస్తావని సెకండరీ కానీ మొట్టమొదటిగా నువ్వు ఏర్పరచబడమే అది గొప్పది. దేవుడు అబ్రహామును పిలిచాడంటాను. 12వ అధ్యాయంలో చూసినప్పుడు ఆదికాండంలో అబ్రహాము దేవుడు పిలిచాడంట. దేవుడు అబ్రహామును ఎప్పుడైతే పిలిచాడో, అబ్రహాం విగ్రహారాధికుడు, విగ్రహాలను పూజించేవాడు. He was an idol worshipper when God called him. And God's promise is that I'm going to bless you. I'm going to bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాముతో అన్న మాట ఏంటంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అందుకే పిలుస్తున్నాడు, అందుకే దేవుడు లేచి వెళ్ళమన్నాడు. దేవుడు చెప్పి ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. 12వ వచనం 3వ వచనం. ఏమంటాడు? భూమి యొక్క సమస్త వంశములు అంటున్నామా? భూమి యొక్క సమస్త అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏంటి ఆ మాట అంటే, భూమి యొక్క సమస్త వంశములు ఏమంటున్నామా? నీ యందు, ఇన్ యూ దే విల్ బి బ్లెస్డ్ ఇన్ యూ బికాస్ యూ హావ్ బీన్ ఫేవర్డ్ బై గాడ్. దేవుని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే నువ్వు అనేకులకు, దేశములకు, అనేక సంతానములకు, అనేక జనములకు నిన్ను ఆశీర్వాదకరంగా నేను చేస్తాను. I'm going to make you a blessing to the nations. ఈ మరియ గురించి ఎందుకు she's most favored అంటే, she's a blessing to entire world. ఆమె చేసేది తర్వాత సంగతి. మొట్టమొదటిగా దేవుడు ఆమెను ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఈ లోకానికి ఆమె ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎందుకంటే ఆమె ధన్యురాలు, అనేకులకు ధన్యత తీసుకురావడం, అనేకులకు శిలువ ద్వారా విమోచన తీసుకొచ్చే ఆ మెస్సియాను ఈ లోకానికి తీసుకురావడానికి దేవుడు వాడుకుంటాడు కాబట్టి షీఈస్ మోస్ట్ ఫేవర్డ్. తర్వాత పని తర్వాత ముందు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే, యు ఆర్ మోస్ట్ ఫేవర్డ్ బికాస్ గాడ్ హస్ చోసన్ యూ. చాలాసార్లు దేవుని సన్నిధిలో వాళ్ళు ఏమనుకుంటున్నాం, ఈరోజు ఉన్నప్పుడు వచ్చేసాం, దేవుడు ఏవో వచ్చేస్తే రాలేదమ్మా. దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే, దేవుడు నిన్ను పిలుచుకుంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తే, ఆయన పిలుచుకున్నాడు. యు ఆర్ చోసన్, యు ఆర్ ది మోస్ట్ ఫేవర్డ్ పర్సన్.
దేవుడు ఈరోజు నీతో నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడాలనుకుంటున్న మాట ఎందుకంటే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. బికాస్ వీఆర్ ది మోస్ట్ ఫేవర్డ్ పర్సన్స్ ఆన్ ది ఎర్త్. ఈ లోపల అనేక మంది నశించేవారు ఉన్నారు, కానీ దేవుడు నిన్ను నశించేవారుగా కాకుండా నిన్ను ఆశీర్వదించడానికి, నీ ద్వారా అనేకులకు ఆశీర్వాదం వెళ్ళడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. వీఆర్ ది మోస్ట్ ఫేవర్డ్ పర్సన్స్. ది చర్చ్ ఈస్ ది మోస్ట్ ఫేవర్డ్. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ ఆశీర్వపడతారు. దేవుడు అంటున్నాడు, యూ హ్యావ్ బీన్ మోస్ట్ ఫేవర్డ్. మీరు చెప్పుకుంటూ పోండి, ఆ ఫేవర్డ్ మీద ఉండిపోతాను ఈరోజు. 9వ అధ్యాయం రోమపత్రిక అంటాడు కదమ్మా, ఏమంటాడు కదా, యాకోబు ఏశావు తల్లి గర్భములో ఉండగా అంటాడు, వారు భూమి మీద పడకముందు, ఏ మంచైనను ఏ చెడైనను చేయకముందు దేవుడు అందులో నుంచి దేవుడు యాకోబును ఎన్నుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా అలాగనే దేవుడు ఎన్నుకున్నాడు. యేసు రక్తంలో అందుకే ముద్రించుకున్నాడు. ఏ రీతిగా తల్లి గర్భంలో పడకముందే, ఏ రీతిగా ఏ పాపము మంచి చెడు చేయకముందే యాకోబును ఎలా ఎన్నుకున్నాడో దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా సిలువ రక్తం ద్వారా ఎన్నుకున్నాడు. బికాస్ we have been favored persons. We have been most favored. But God chose us to be his own. ఆయన సొత్తుగా, ఆయన ప్రజలుగా, ఆయన కొరకు, ఆయన సిలువ సువార్తమానంలో ఈ లోకం తీసుకెళ్లే వారిగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మరియను కూర్చున్నాడు. పౌలు అంటాడమ్మా, బాగా చెప్తాను. పౌలు, నేను ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతున్నాను. ఐ డోంట్ నో వెదర్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ప్రభువు పౌలును పిలిచినప్పుడు పౌలు ఒక మాట అంటాడమ్మా, తనకు వచ్చి మాట్లాడుతున్న ఒక మాట అంటే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. ఏమంటాడు? ఒక మాట అండి, కృపచేతనే అంటాడు. విశ్వాసము ద్వారా కృపచేతనే అనిపిస్తుంది. బై ఫెయిత్ అండ్ బై గ్రేస్. వెన్ యూ హ్యావ్ ఫెయిత్ యూ విల్ హ్యావ్ గ్రేస్. బై ఫెయిత్ అండ్ బై గ్రేస్. ఈరోజు ఎలాంటి రక్షింపబడు పౌలు అంటాడు, తన గురించి తాను చెప్తుంటాడు, నేను ఈరోజు సువార్త ప్రకటిస్తున్నాడు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది గ్రేస్. ఎందుకంటే పాపుల లిస్టులు వేసుకుంటే నేను ప్రధానుడు, ఎందుకంటే క్రీస్తు యొక్క సంఘములు హింసించిన వాడిని కాబట్టి నేను ప్రధానుడు. కానీ దేవుడు కృప, బికాస్ ఐ హావ్ బీన్ మోస్ట్ ఫేవర్డ్ పర్సన్ దట్ ఐ హావ్ రిసీవ్డ్ ది ఫేవర్ ఆఫ్ గాడ్ టు ప్రీచ్ ది గాస్పెల్. ప్రీచ్ ది గాస్పెల్. ఫేవర్. సంఘం అందుకే పిలిచాడు. సంఘమును దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా? వీ హ్యావ్ బీన్ ఫేవర్డ్. ఎందుకు ఫేవర్డ్ అంటారు తెలుసా? ప్రజల సంఘం ఈరోజు చేయాల్సింది, ఈరోజు సువార్తను ఏదైతే మరియా యేసు ప్రభుని గర్భమును ధరించిందో, సంఘం ఈరోజు సువార్తను గర్భములో ధరించుకొని అనేక మంది యేసును తెలవని వారి జీవితంలో యేసు జన్మించినప్పుడు ఆ గర్భములోనని సువార్త అక్కడికి వెళ్ళినప్పుడు, జన్మించినప్పుడు ఆ వ్యక్తి రక్షణలోకి వచ్చినప్పుడు మరియా చేసే పని నువ్వు చేస్తావు కాబట్టి యు హావ్ బీన్ మోస్ట్ ఫేవర్డ్. సంఘం ఈరోజు పిల్లరా ఏ రీతిగా మరియా దేవునికి అపచెప్పుకుందో, ఈరోజు నీవు నేను కూడా ఆ సువార్తను గర్భంలో ధరించుకున్నట్టుకు, తెలియని వారికి యేసును జనించినట్టుకు, వారి జీవితంలో యేసు ప్రభు జన్మించాలి, వారి జీవితంలో యేసు ప్రభు రక్షణ తెలుసుకోవాలి, యేసు ప్రభు రక్షణలో రావడానికి దేవుడు అంటున్నాడు, యు హావ్ బీన్ మోస్ట్ ఫేవర్డ్ అండ్ చోసన్ ఫర్ ది గాస్పెల్. మరేనే కాదా మీరు సంఘాన్ని దేవుడు అంటున్నాడు, I want you to have the pregnancy of the gospel. ఆ సువార్త యొక్క గర్భము నిజంగా ధరించుకొని సిద్ధంగా ఉన్నావా? దేవుడు అందుకే పిలిచాడు. అమ్మ యేసు స్వరక్తం ఇచ్చి సంఘముని కొనంటే, సంఘాన్ని కొనంటే ఊరికేనే కొనలేదు. దేవుడు సంఘముని కొన్నప్పుడు అంటాడు, ఈ సంఘము ఆయన ప్రతినిధులుగా ఆయన రీతిలో ఆయన కొరకు జీవించడానికి దేవుడు పిలిచాడు. కాబట్టి ఈరోజు మరియ ఎలాగైతే సిద్ధంగా ఉందో యేసుని గర్భంలో, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ట్రబుల్స్ షీ వాస్ రెడీ టు టేక్ కన్సీవ్. సంఘం చాలాసార్లు చేయలేకపోతున్నాం. ఏ ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడాలనుకుంటున్న మాట అది. God says, before you do something, have chosen because you have been favored. Are you ready to conceive the gospel in your body?
మరి ఏ రీతిగా అయితే సిద్ధంగా ఉందో, నీ మాట చెప్పున నాకు జరగని అంటుందో అలాగ నువ్వు నేను అనడానికి సిద్ధంగా ఉన్నామా ఈరోజు ప్రభా? నీ మాట చెప్పున ఆ యొక్క స్వార్థ గర్భమును ధరించుకొని ఈ లోకంలోకి యేసుని తెలవని వారి జీవితంలో యేసుని జన్మించి ఆ స్వార్థను ప్రకటించేదానిగా నన్ను చేయి ప్రభు అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నామా? కానీ యేసు ప్రభు జననం అంటే ఏదో విన్నాం, పోయినాం, వచ్చినాం, పండగ చేసుకున్నాం, కొనుక్కొని. Are you ready? Are you ready to conceive the gospel today? ఉదయకాలం I was just asking God, what దేవా ఏం మాట్లాడు? God said, are you ready? Because you are in favor to conceive the gospel. ప్రేయర్లోకి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, conceive the gospel. Yes, you have to give birth the Christ. ఆ క్రీస్తు తెలవని వారి జీవితంలో క్రీస్తును జన్మించడానికి, క్రీస్తును పరిచయం చేయడానికి, క్రీస్తు వాడి జీవితంలో ఉద్భవించడానికి, క్రీస్తు రక్షణ వాడికి రావడానికి నువ్వు క్రీస్తును గర్భంలో ధరించడానికి సిద్ధంగా ఉన్నావా? సువార్తను గర్భంలో ధరించడానికి సిద్ధంగా ఉన్నావా లేదా దేవుడు అడుగుతున్నాడు. దేవుడు అందుకే పిలిచాడు, అందుకే దయాప్రాప్తుడు అంటాడు. ఎందుకంటే God wants to bless Maria and make a blessings to everyone. అబ్రహాము అనే రీతిగా అనేకులకు ఆశీర్వాదంగా చేయాలనుకో, ఈరోజు దేవుడి సంఘాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలని ఆశ కలిగినాడు దేవుడు అంటున్నాడు. ఈ ఏడు మీద వచ్చిన ఒకటే వర్డ్లో ఉన్నా, రెండో దాంట్లోకి వెళ్తాను, ఒకటే లైన్లో ఉన్నా. మీకు నా టైం అయితే మీరు ఎలా చెప్పండి అమ్మ, ఐ సీ, నేను ఆపేస్తాను. ఐ డోంట్ నో వేర్ చూస్తాను. రెండో ఒక మాట పిల్ల దేవుని వాక్య పనులు చూసినప్పుడు దేవుని వాక్య పనులు మొట్టమొదటిగా మరియతో యు హ్యావ్ బిన్ ఫేవర్ టు క్యారీ మీ. ఈరోజు నిజంగా సంఘము అలాగుంటుందమ్మా. యేసు ప్రభువుని వెంబడించాలంటే ఏమన్నాడమ్మా? ఈ బాధలో మా చిలుక పలుపుల బాగా చెప్తామమ్మా. యేసు ప్రభుడు ఎవడైనాను నన్ను వెంబడించి, మీ చెప్పుకుంటూ అంటే ఈరోజు ఆడే ఉంటారు, ఎవడైనాను నన్ను వెంబడించ కోరినేడలా ఏమంటాడు? ఫస్ట్ అంటాడు తక్కిన తర్వాత సంగతి, ముందు నువ్వు చేయాల్సింది డినైయింగ్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ ది మోస్ట్ టఫెస్ట్ థింగ్ టు డూ ఇన్ అవర్ లైఫ్. మనల్ని మనం ఉపేక్షించుకోవడం కంటే ఆకలి అవుతుంది, ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన చేయాలా, అన్నం తినాలా? అన్నమే తిందాం, ఉపవాస ప్రార్థన వచ్చే వారం చేసుకుందాం. శిలో మోయడం ఎట్టవుతుందమ్మా? శుక్రవారం వచ్చిందంటే శిలో మొయ్యాలంటే కడుపు కాలాలి, కడుపు కాలితేనే. నేను చాలాసార్లు నాతో అయితలేదమ్మా ఫాస్టింగ్ చేయడానికి ఆపేస్తా అంటది. పాస్టమ్ మానే కాకపోతే చేయకబ్బా అంటది. ప్రేమ కదా ఒకటి అంటది. ఏమో నాకు సిగ్గు ఉండాలి సంఘాన్ని పెట్టుకుని నేను ఉపవాస ప్రార్థన చేయకుండా మళ్ళీ ఆల్టర్ మీద పోయి వాక్యం చెప్పడం, నాకు సిగ్గానే ఉండాలి కొంచెం. వితౌట్ ఫాస్టింగ్, వితౌట్ ప్రేయింగ్, హౌ కెన్ ఐ గో ఆన్ ది ఆల్టర్ అండ్ ప్రీచ్ ది వర్డ్? ఈ మాత్రం ఒక పూట భోజనం కొరకు ఆగలేని వాడిని సేయం చేస్తాను. తప్పి లేదమ్మా, నేను టిఫిన్ ఇష్టపడాను. పాస్టర్ ఎప్పుడు చేసిన అన్నం పెట్టేవాడు అంటే పొద్దున్న లేవు. ఆ శుక్రవారం రోజు ఆ దోశ చూసినది నమ్ముడు అవుతుంది, ఇడ్లీ చూసినది, ఏ చెత్త చూసినది నమ్ముడు అవుతుంది. తీయం మళ్ళీ శనివారం తినేనా బేస్తానం తినాలి. ఆ రోజే అనిపిస్తుంది టిఫిన్ సెంటర్ కనబడ పిల్ల బాగుంటుండేమో దోశ తింటే. నీ దరిద్రం పడి ఇంత శివదల్లా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఎవడైనా డినైయింగ్ అవర్ సెల్ఫ్, మనల్ని మనం ఉపేక్షించుకుంటూ సిలువనెత్తుకొని ప్రతిరోజు ఎవ్రీ డే, ఇట్స్ నాట్ అ వన్ డే వాక్, ఇట్ ఈస్ ఎవ్రీ డే వాక్, నాట్ సండే వాక్, మండే టు సండే వాక్. ప్రతిదినము నన్ను వెంబడించాలంటాడు ప్రభు. మోయడానికి పిలిచాడమ్మా. మరే గర్భములో మోసింది, నువ్వు భుజం మీద మోయాలి, ఆ సిలువను మోయాలి. అందుకే పిలిచాడు దేవుడు. అందుకే అంటాడు, అందుకే నువ్వు ఫేవర్డ్. ఎందుకంటే ఎందుకు నేను ఫేవర్డ్ అంటే బికాస్ ఐఎమ్ హియర్ టు బేర్ ది క్రాస్. పౌలు ఒక మాట అంటాడమ్మా, అది టచ్ అవుతుంది అన్నమాట. ఐ బేర్ ది మార్క్స్ ఆఫ్ క్రైస్ట్ అన్న, క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరం. దెబ్బలు తిన్నప్పుడు ఆ మచ్చలు పడితే అంటాడు, ఈ మచ్చలన్నీ కూడా అంటాడు కదా దేవుని యొక్క ముద్రలు అంటాడు. ఎప్పుడైతే మచ్చ పడ్డదో దేవుడు కొట్టాడో మచ్చ అంటాడు కదా, దిస్ ఈజ్ ఎ మార్క్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు నేను వెంబడిస్తున్నాడు, క్రీస్తు నేను ప్రకటిస్తున్నాడు. ఈ దెబ్బ తగిలింది, ఇది దానికి సాక్ష్యము. హల్లెలూయా చెప్పగలుగుతాం మనకి ఏదైనా సాక్ష్యం ఉందని.
మనకేదైనా సాక్ష్యం ఉందా? ఎస్ఏ నీ కొరకు అనే సాక్ష్యం ఉందా? భరిస్తున్నామా? క్రీస్తు సిలువను మోస్తున్నామా? సంగమా, దేవుడు అంటుడు నువ్వు మామూలు కాదు. ఈరోజు మరియతో మాట్లాడుతున్న దేవుడు నీతో, నాతో, నీకు నాకు అదే వాక్యం. ఒకవేళ నీకు ఆ వాక్యం లేకపోతే, నీకు అవసరం లేకపోతే, ఆ లూకా సువార్తికుడు రాసేవాడు కాదు. యూ హ్యావ్ బీన్ మోస్ట్ ఫేవర్డ్, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, యూ హ్యావ్ బీన్ మోస్ట్ ఫేవర్డ్ బై గాడ్. మరియకు నీకు పెద్ద తేడా లేదు. మా దేవుడు అంటే యూ హ్యావ్ బీన్ మోస్ట్ ఫేవర్. ఆమె యేసుప్రభుని భూమి మీద తీసుకురానికి గర్భంలో ధరించి, ఈరోజు నువ్వు గర్భంలో సువార్త ధరించిన యేసుప్రభుని లోకంలో తీసుకెళ్ళడానికి దేవుడు నేర్పరచుకున్నాడు. వీ హ్యావ్ బీన్ మోస్ట్ ఫేవర్డ్. లెట్ మీ గో ఇంటు ది సెకండ్ వన్. ఓకే, అక్కడే ఉండిపోతట్టున్నాను. రైట్, ఓకే, ఒకసారి లెట్ మీ గో కింద 28 వచనంలో ఉన్నామా? బహుశా ప్రభు చిత్తం అయితే అక్కడ ఆపేసుకున్నాం, ఏం బాగలేదు. రైట్, ఓకే, లెట్స్ గో. దేవుడు ఇచ్చిన మాటలు మీ ముందు. రెండోది ఏమని చెప్పున్నాం? దయాప్రాప్తురాలు అన్నాడు. మరియతో ఇంకా అస్సలు సబ్జెక్టులకు రాలేదు. ఇక దేవుడు దయాప్రాప్తురాలా, నీకు శుభము. రెండో మాట అంటాడు, ప్రభు నీకు తోడై ఉన్నాడు. చూసారమ్మా, ఒకటి అంటుండే యూ హ్యావ్ బీన్ మోస్ట్ ఫేవర్డ్ అండ్ గాడ్ ఈజ్ విత్ యూ. నువ్వేదో చెప్తాను వచ్చినావు, నువ్వు ఏదో చెప్తున్నావు, అంతే కదా. దేవుని దూత చెప్పడానికి వచ్చింది, యేసు ప్రభు చరణం వచ్చి వచ్చింది. బట్ ఇక్కడ దేవుని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదట లెట్ మీ టాక్ టు మరియా, లెట్ us ప్రిపేర్ హర్. ఆ మేరీని ముందు ఏ మాట అయితే చెప్పబోతున్నాడో దానికి నేను సిద్ధపరచాలి. ఐ హావ్ టు ప్రిపేర్ యూ, ఐ హావ్ టు ప్రిపేర్ యూ, ఐ హావ్ టు ప్రిపేర్ యూ. మొదట నువ్వు తెలుసుకోలేదంటే నువ్వు గొప్పగా యు హావ్ బీన్ ఫేవర్డ్. రెండో విషయము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ మాటలోకి వెళ్ళు. ఆ మాట భయపెడుతుంది కాబట్టి ఆ మాటలోకి వెళ్ళే ముందు దేవుడు అంటున్నాడు, I am with you. Hallelujah. God says, I am with you. I am with you. ఏమంటున్నాము? మరియతో అంటలేడు, మా మనతో అంటుండు మాట. బైబిల్ తెలిసిపెట్టుకున్నాను అందుకే మరియతో అంటలేడు దేవుడు నీతో నాతో. ఎందుకంటే మరియను కాదు దేవుడు అంటాడు యు ఆర్ మోస్ట్ ఫేవర్డ్. నువ్వు ఫేవర్ దేవునికి, అందుకే దేవుడు అంటున్నాడు. దేవుడు రెండో మాట నీతో మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, ప్రభు నీకు తోడై. నాకు అదిసారి అనిపిస్తుంది జస్ట్ రీడింగ్. ఎక్కడైనప్పుడు దేవుని దూత వచ్చినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అంటలేదు కదా. ఎందుకంటే వచ్చింది దేవుని దూత, వచ్చింది దూత కాబట్టి అంటుంది ప్రభు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. God says, I am going to be with you. I am going to be with you. I am going to be with you. దూత అంటలేదు, ప్రభు నీకు తోడై ఉన్నాడు. Before you take any greetings, before you take any message, I want to make sure one thing, that God is with you. ఆ దేవుడు నీతో ఉన్నాడు. ఆ దేవుడు, ఏ దేవుడైతే నన్ను పంపాడో, ఏ దేవుడైతే సువర్తమానం తీసుకురమ్మాడో, ఏ దేవుడైతే నీ కార్యం చేయబోతున్నాడో, ఏ దేవుడైతే నిన్ను వాడుకోబోతున్నాడో, ఆ దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరితో ఉంటాడు, చెప్పిన వాళ్ళకి నేను గ్యారంటీ అని. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఎందుకు తోడైన దేవుడు? ఒకసారి మత్తయి సువార్తలకు వెళ్దాము. ఎందుకు తోడైన వద్దాం. మత్తయి సువార్తలు ఇస్తాడు అట్లా అంటే మొదటి అధ్యాయం మొదటినే ఉందాం. యేసుప్రభు జనం అంటే మొదటి అధ్యాయం ఉంటుంది. మళ్ళీ మీరు చూడవద్దు ఇట్లా, మీరు అంతా తెలివైన వాళ్ళు. మత్తయి సువార్త మొదటి అధ్యాయం ముందే ఉంటుంది. యేసుప్రభు బర్త్లో ఉన్నాం. ఇప్పుడు మనం రిజరక్షన్ పోతే అక్కడ పోతాం. మన బర్త్లో అక్కడ విల్ బి ది ఫస్ట్ 2 చాప్టర్స్లో ఉంటాం. మొదటి వచనం 23వ వచనం ఒకసారి చూద్దాం. మనందరూ తెలిసిన స్టోరీ. మీరు చిలపలకులా బతుకు స్టార్ట్ చేయగానే చెప్పేస్తుంది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టదురు. జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడు. ఈ మరియ గురించే మాట్లాడుతాడు. మరియ పుట్టబోయి ఆ కుమారుని గురించే మాట్లాడుతాడు. ఎందుకు ఈ మాట గారు? అది పుట్టిన తర్వాత చెప్పే మాట కదా. ఈ మాట ఎందుకు చెప్తుంటే, ఈ లోకానికి అందరికీ తోడుండే యేసయ్యను భూమి మీద తీసుకొచ్చిన మరియకు దేవుడు తోడు ఉంటాడా? అందరికీ తోడయ్యేవాడు మరియకు తోడుంటాడా? ఉంటాడు కదమ్మా.
అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుడు దూత అంటుండే, నువ్వు భయపడకు, ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. బికాస్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఈ లోకంలో నీకు అనేకమైన సమస్యలు రావచ్చు, అనేకమైన ఇబ్బందులు రావచ్చు, అనేకమైన సమస్యలు రావచ్చు. దేవుని పని చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ రావచ్చు, ఇంకా ఎక్కువ రావచ్చు, ఇంకా ఎక్కువ రావచ్చు. కానీ గాడ్ సేస్, ఐ యామ్ గోయింగ్ టు బీ విత్ యూ. మరి తోడు అంటున్నాడు. ఆ వార్త చెప్పే ముందు నువ్వు ప్రిపేర్ అవ్వాలమ్మా. ఎందుకంటే అది తీసుకోవడానికి యూ నీడ్ టు బి స్ట్రెంథెన్డ్. నువ్వు బలపరచబడాలి. నువ్వు బలపరచబడితే కానీ నేను చెప్పబోయే మాటలు నీకు నమ్మశక్యంగా ఉండవు. ఆ చెప్పబోయే మాటలు ఈ లోకానికి సంబంధంగా ఉండవు, లోక విరుద్ధమైనగా ఉంటుంది. దేవుని మాటలు ఎప్పుడు కూడా లోకానుసారంగా ఉండే కానీ లోకానికి విరుద్ధంగానే ఉంటుంది. ఎందుకంటే మనం ప్రత్యేకింపబడ్డ వారం కాబట్టి, మన జీవితం ప్రత్యేకమైంది కాబట్టి మనం అందరిలా జీవించకూడదు. మనం ఒక ప్రత్యేకమైన జీవితం we have been set apart. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, దేవునికి స్తోత్రం. నేను గట్టి చెప్పండి, గట్టి చెప్పండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం అన్నట్టు, నేను నీకు తోడు, మరియతో అంటున్నాడు. ఎందుకంటే మరియకు దేవుని తోడు అవసరం. ఎందుకంటే ఆ చెప్పబోయే వార్త విన్నప్పుడు ఆమె కలవరపడుతుంది, ఆమె ఇబ్బంది పడుతుంది. ఆమె పరిస్థితి, ఆమె జీవితమును అతలాకుతలము చేసి ఆ సువార్త కానీ అది అనేకులకు సువార్త కావచ్చు, కానీ మరియ జీవితము ఒక దుర్భరంగా మార్చబడుతుంది. మరియ జీవితంలో గొప్ప ఇబ్బందులు, సమస్యలు, ఎందుకంటే ప్రభు పనిచేయడానికి వెళ్తుంది. కానీ దేవుడు అనుకున్నాడు, కానీ అందులో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు బయటికి రావాలంటే దేవుని తోడు లేకుండా రాలేవు. కాబట్టి దేవుడు అంటాడు, ఐ యామ్ గోయింగ్ టు బీ విత్ యు. ఐ యామ్ గోయింగ్ టు బీ విత్ యు. ఐ యామ్ గోయింగ్ టు బీ విత్ యు. సంఘమా, దేవుడు మాట్లాడుతున్నాడు. సువార్త పని చేయమంటే ఎందుకు చెప్పమ్మా? సువార్త ఎందుకు చెప్పమ్మా? భయం అన్నాడు. సువార్త ఎందుకు చెప్పాం మనం? ఎందుకు చెప్పాం? కొన్నిసార్లు సిగ్గు అవుతుంది, కొన్నిసార్లు మొహమాటం అడ్డ వస్తుంది కదా. పక్కన ఫ్రెండ్స్ అనుకో, ఏమనుకుంటుందో పాపం. క్రిస్మస్ పిలుస్తారు కదమ్మా ఫ్రెండ్స్ని, సాయంత్రం ఫుల్ పార్టీ వచ్చేసేది. పొద్దున చర్చికి పిలువు, పొద్దున చర్చికి ఎందుకు పిలువు? నా ఫ్రెండ్స్ అడుగుతారు, క్రిస్మస్ ఏం లేదు. ఎందుకు లేదు? బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా నాతోటే ఉండాలి రా అంటాను. నేను తినాలి, నాతో ఉండాలి, చర్చికి పోతే చర్చికి రాలి, అన్నీ చేయాలి. అట్లయితే రా అంటాను. ఖాళీ డిన్నర్కి లంచ్కి వస్తుంటే వద్దు అంటాను, వస్తుంటే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అయితే రా అంటాను. మధ్యలో చర్చ్ కూడా ఉంటుంది. అవును, మరి యేసు సువర్తమానము లేకుండా, వితౌట్ ది గాడ్స్ వర్డ్, క్రిస్మస్ ఈజ్ నథింగ్. ఏ రోజు నుండి కదా తినొచ్చు దాన్ని. క్రిస్మస్ 25వ తారీఖే వండుకొని వాడిని పిలిచి 26 పిలువు, 1వ తారీఖు పిలువు, 4వ తారీఖు ఎప్పుడైనా పిలువు కదా. దేవుని వాక్యం చెప్తున్నాడు. ఇక్కడ చూస్తున్నప్పుడు సువార్త చెప్పడానికి చాలాసార్లు భయమో, మొహమాటమో, ఏమనుకుంటున్న ఇబ్బంది. దేవుని వాక్య భావంలో ఉన్నప్పుడు చాలాసార్లు కంటే ఎక్కువ కంటే భయమే ఉంటుంది. గర్భం ధరించాం, కానీ అది బయట తీసుకురాదు అంటే మామూలు విషయం కాదు. దేవుడు అంటుంటాడు, సువార్త గర్భము ధరించుకొని ఈ లోకంలో వేరే వాని జీవితంలో క్రీస్తున్నారు, కానీ వాని జీవితంలో క్రీస్తును జన్మింప చేయాలంటే దానికి కావాల్సిన కష్టాలు బాగుంటాయి. ఉన్నాయమ్మా? కావాల్సినవి ఉంటాయి కదమ్మా? ఉన్నాయా? అంత ఆశామాష అంత ఈజీ అయితే అందరం చెప్పకపోతుంటే ఇప్పుడైతే మరీ కష్టం కదా. ఇప్పుడున్న పరిస్థితిలో మరీ కష్టమే. ఓపెన్ సీక్రెట్, దానికి ఏముంది? దేవుని వాక్యపాలు ఒకసారి చూద్దాం. దేవుని వాక్యపాలు, అందుకే దేవుడు ఒక మాట నీతో నాతో మాట్లాడుతాడు. గాడ్ విల్ నాట్ సే, దేవుడు అంటాడు, మరియతో చెప్పిన మాట నీతో మాతో సంఘంతో చెప్తున్నా లేదు. ఒకసారి మత్తయి సువార్త 10 అధ్యాయంలో ఉన్నాం కదా. మత్తయిలో మరియతో మాట్లాడుతున్నాం, 28 అధ్యాయులు నీతో నాతో మాట్లాడుతున్నాం. ఒకసారి 28 అధ్యాయాలకు వెళ్దాం. చివరి వచనాలు 19-20 వచనాలు చదువుకుందాం. ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం. కాబట్టి ఎవరన్నా? మీరు అంటే సంఘము, మీరంటే చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ వాళ్ళు, మీరంటే నీవు నేను మనందరం. మీరు వెళ్ళి సమస్త జనులకు ఏమంటాడు? గాడ్ ఈస్ నాట్ సేయింగ్ టు పర్టికులర్ పర్సన్, ఒకరికి ఇద్దరికి కాదు, సమస్త జనులకు, సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున
వారికి బాప్టిజం ఇచ్చచ్చు. నేను మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొన్న వల్లని ఏమంటాడు, నీకేదైతే చెప్పిండో నువ్వేం చేయాలంట, వాళ్ళకి చెప్పాలి. అంటే గుళ్ళో ఉన్న వాక్యం మర్చిపోవచ్చా? మర్చిపోదు. యూ హ్యావ్ టు క్యారీ దట్ వర్డ్. వాడితో చెప్పు. తన కింద వచ్చిన బాగుండు, 20 వచ్చిన బాగుండు కదమ్మా. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటానని కాదు, ఉన్నానని. ఈస్ టాకింగ్ ఇన్ ది ప్రెసెంట్ టెన్స్. ఇదిగో మీతో కూడా నేను ఉన్నానని. ఎక్కడ దొరక యుగ సమాప్తి వరకు గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు బీ విత్ యూ. ఐఎమ్ గోయింగ్ టు బీ విత్ యూ unto the end of these ages. మరేతో అంటున్నాడు, అమ్మ నీకు చెప్పబోయే పని చాలా గొప్పది. ఆ గొప్ప పని నువ్వు చేయాలంటే నేను నీకు తోడు ఉండాలి. అది లేకుండా నువ్వు చేయలేవు. కాబట్టి నేను నీకు తోడు ఉండాలి. అందుకే అంటున్నాను. ఇక్కడ రాగో బాగుంది పిల్లలు. ఒక మాట చూసినప్పుడు ఇక్కడికి పిల్లలు, ఇక్కడికి అసలు మాటలు స్టార్ట్ అవుతాయి. రైట్, ఓకే, రైట్ పిల్లలు, నీతో తోడున్నాను బ్లెస్డ్ అంటాడు. తర్వాత చూద్దాం, ఒకసారి చూద్దాం. ఒకసారి లెట్స్ గో. కిందికి చదువుకుంటాను మన వాక్య భాగంలో పిల్లలు 28-29 వచ్చింది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, దేవుడేంటి నన్ను ఇలా సిద్ధపరుస్తున్నాడు, దేవుడేంటి నన్ను ఇలా చేస్తున్నాడు, దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు, దేవుడు ఏం చెప్పబోతున్నాడు, వాట్ ఇస్ ది టాస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, దేవుడు నాకేం పని ఇవ్వబోతున్నాడు, దేవుడు ఎందుకు నన్ను దయాప్రాప్తురాలు అంటున్నాడు, దేవుడు ఎందుకు నన్ను నాతో ఉంటానంటున్నాడు అని ఆమె ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు, దేవుని దూత మాట్లాడుతున్నప్పుడు ఆమె విశ్వాసంలో ఉంది. కానీ ఆమె ఆలోచనలో పడి చాలాసార్లు అంటాడు, గ్రీటింగ్స్, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అంటే చాలు అని ఆపేసి పోజ్ చేశారు. మూడో ఏం చేస్తారమ్మా, మనకు వాళ్ళకి జరిగిన 10 సంఘటనలు తిరుగుతుంటాయి మైండ్లో. దీని గురించా, దాని గురించా, దాని గురించా, దాని గురించా, దాని గురించా, కదా కదా. ఒక్క పోజ్ వేయాలి. కాదు, నీకు ఒక సంగతి చెప్పాలనుకున్నా అంటే చాలు. ముందు మనం చేసి ఏసయ్యా నీకు స్తోత్రం నాయన, ఎక్కడన్నా ఏమైనా చూసేసింది ఏం గొప్పదేసి, ఏమైనా దొరికిపోయింది ఇది చూస్తుంది. ఈ గ్రీటింగ్ చెప్పడానికి వస్తే she got very worried. What kind of greetings is this? What kind of greetings? మీకు కూడా అట్నే ఉంటుంది వాక్యం. మేమేదో క్రిస్మస్ మెసేజ్ చెప్తుంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఈజ్ దిస్? అరే నన్ను సువార్త చెప్పడం సంఘం సువార్త చెప్పడం తప్ప ఇంకా చేసే పని ఏం లేదు. అంతకాడ పొడిచేది ఏం లేదు భూమి మీద. ఏసైని తీసుకురండి తప్ప మనం చేసేది ఏం లేదు కదమ్మా. మనం చేయగలిగింది అదే, మనం చేసేది మన దేవుడు అందుకే పిలిచాడు. వాట్ కైండ్ ఆఫ్ గ్రీటింగ్? షీ వాజ్ సో వరీడ్ అబౌట్ దట్. ఇది ఏమై ఉన్నది శుభవర్తమానము? వాట్ ఇస్ దిస్ గుడ్ న్యూస్? వాట్ ఇస్ దిస్ గ్రీటింగ్స్? ఏ గ్రీటింగ్స్, ఏ శుభములు చెప్పబోతున్నాడు? నిజంగా చెప్పాలంటే అది లోకానికి శుభములే కాదు, నిజంగా మరియా నిజంగానే ఆలోచింపదప్పిన శుభములే. మరియా జీవితంలో ఏ సంతోషం రాదు, వస్తుందమ్మా? ఆమె సంతోషపడ్డది కరెక్టే, మోస్తుంది. కానీ ఫిర్బి భయం అయితే ఎలా ఉంటుందంటే, అంటే షీ వాజ్ సో వరీడ్. అంతే ఉందా? 29 వచ్చి ఉంటుంది, వరి అనట్లేదు పైన 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 ఆలోచించుకుంటున్నాగా దూత అప్పుడు స్టార్ట్ చేస్తుందమ్మా. దేవుడు ఏమంటుంది? దూత అంటుంది ఏమంటుంది? మరియా భయపడకుమో. అవును, అక్కడికి వస్తుంది దూత అంటుంది. ఇంకా రాలేదు దూత, ఇంకా ఏంజల్ ఈజ్ నాట్ కమింగ్ ఇన్ టు ది మెసేజ్. ఏ మెసేజ్ తీసుకొచ్చిందో ఆ మెసేజ్లోకి ఇంకా రాలేదు అంటుంది. బిఫోర్ ఐ సే సంథింగ్ ఐ వాంట్ టు సే దట్ డు నాట్ ఫియర్. ఒకవేళ అది గ్రీటింగ్స్ అయితే, ఒకవేళ అయితే
బ్లెస్సింగ్స్ అయితే, నిజంగా ఒకవేళ ఐఎమ్ ది మోస్ట్ ఫేవర్డ్, దెన్ వై షుడ్ ఐ ఫియర్? దూత అంటుంది, ఎస్, ఇట్ విల్ కాజ్ సమ్ పానిక్ ఇన్ యువర్ లైఫ్, సో డూ నాట్ ఫియర్. జీవితంలో జరుగుతుంది చాలాసార్లు. ఏదన్నా మంచి జరిగే ముందు ఏదో ఒక పానిక్, ఏదో ఒకటి జరుగుద్ది. కాబట్టి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నామని, డు నాట్ పానిక్, డు నాట్ ఫియర్. ఎందుకు దేవుడు దూత అంటుందో తెలుసమ్మా? భయము ఆటోమేటిక్గా మానవులకు కలుగుద్ది. మరి అయినా నువ్వైనా నేనైనా భయం కలుగుద్ది. కలగదమ్మా? భయం కలుగుద్ది, ఆటోమేటిక్గా కలుస్తుంది. ఏదన్నా ఒక విషయం తెలిసినప్పుడు భయం కలుగుద్ది. ఎందుకు దేవుని దూత భయపడకమంటుందంటే, దేవుని దూత ఒకసారి రిమైండ్ చేసుకోమంటుంది, బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీ జీవితంలో ఉన్నాడు కాబట్టి భయపడకు. నువ్వు భయపడ్డప్పుడు నువ్వు విశ్వాసంలో బలహీనపడతావు. కాబట్టి దేవుడి దూత అంటున్నది, బిఫోర్ యూ టేక్ సంథింగ్ యూ బెటర్ లీవ్ ది ఫియర్, బికాస్ ఫెయిత్ అండ్ ఫియర్ కెనాట్ వాక్ టుగెదర్. విశ్వాసము భయము ఒక చోట ఉండవే. కాబట్టి నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు భయం ఉండదు, భయం ఉన్నప్పుడు విశ్వాసంలో పడిపోతావు. కాబట్టి అందుకే దేవుని దూత అంటుంది, లీవ్ ది ఫియర్, హ్యావ్ ఫెయిత్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. భయపడకు. మరియతో చెప్పిన మాట ఏం చెప్పిందమ్మా? ఒకటి, మొదట దేవుని వల్ల కృపనుందావు. రెండోది చూసినప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటుంది. మూడోదిగా చూసినప్పుడు భయపడకమంటుంది. ఇది దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకుంటున్నాను. మాటలు ఇంకా నేను కాన్సెప్ట్లోకి వెళ్ళను. ప్రభు చిత్తమైతే మరొక స్వరం వాడుకున్నందుకన్నా సమయం అయిపోయింది. కాబట్టి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడు. ఈరోజు మనము భయపడదు, ఎందుకంటే దేవుని చేయి we have been favored by God, most favored by God. And second thing, God is with us. ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు చెప్తున్నాడు. మూడోది, భయపడకు, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. అలా ఉండడానికి, మరి ఎలా దేవుని పనిని ముందు తీసుకున్నానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పర్లోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిసిన గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సృష్టిగతవు, సర్వాధికారి, నీకు స్తోత్రం. అవును నాయన, చెప్పని మాటలు నాయన, నీ యొక్క చిరణముని గురించి మరియతో మీరు మాట్లాడిన మాటల్లో మేము ఉన్నాము నాయన. అవునైనా చక్కని మాటలు ఇచ్చావు నాయన. సంఘం అంటే నేను ఆశ్చర్యం, పిలువబడ్డది, ప్రత్యేకింపబడ్డది నాయన. ఇది ప్రత్యేకమైనది. ఏ రీతిగా మరియను మీరు ఏర్పరచుకున్నా, అలాగే మమ్మల్ని కూడా మీరు ఏర్పరచుకున్నందుకు మీకు స్తోత్రము నాయన. అవునైనా మిమ్మల్ని వచ్చి ఏర్పరచుకున్న దేవుడు మీరు ఇచ్చే దేవుడు కాదు నాయన. మాతో ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మమ్మల్ని హెచ్చరిస్తూ భయమును విడిచిపెట్టి విశ్వాసంలో బలంగా ఉన్నామన్నావు, నీకు స్తోత్రం. అలా ఉండడానికి సహాయం నిర్మితమైన వాక్యం అందరి జీవితంలో ఫలవత్త వాక్యం చేయి. వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.